ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవల సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ డీలర్, నీ కిలో లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది. పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళా నేను దిగులు పడేవాడిని కాదు. నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లో పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచకు వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాంజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండిరా. రాయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. తప్పించుకున్నది ఇంటర్నేషనల్ క్రిమినల్ డానియా. నేను చెప్తున్నాను, ఆ అబ్బాయిని చాకరాతని వెంటనే అరెస్ట్ చేయి. దానివల్ల ప్రయోజనం లేదు సార్. అరెస్ట్ తర్వాత కోర్టు, కేసు అని చాలా స్టేజెస్ ఉన్నాయి. వీళ్ళని బొక్కలో తోయడానికి క్లీన్ పోలీస్ గా ఉంటే చాలదు సార్, కొంచెం క్రిమినల్ పోలీస్ గా మారాలి. రూల్స్ పాటించకుండా తప్పు చేసే క్రిమినల్స్ ని ఆ చోట ఈ చోట తేడా లేకుండా కాల్చి పారేయాలి, లేదా గొంతులను చంపేయాలి. నలుగురిని కాల్చి నడి రోడ్డు మీద పారేస్తేనే 40 మంది భయపడతారు, 400 మంది మారుతారు, 4000 కుటుంబాలు బాగుపడతాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో కలిసి బిజినెస్ చేసే వాళ్ళని సాధారణమైన రూల్స్ తో ఏమీ చేయలేము సార్. అందుకని వెంటనే ఒక ఆపరేషన్ ఫామ్ చేసి సహాయం నుంచి సరుకు సప్లై చేసే డానీ వరకు మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి సార్. ఆపరేషన్ డి, an operation beyond regular rules and formalities. Rule 1. Operation Commandant can select any police personnel from any district in Andhra Pradesh. Rule 2. Operation Commandant will have the right to question any individual in any place, any time, in any manner. Rule 3. The mode of operation will not be disclosed and known only to the Commandant. Rule 4. Rule 10. The Commandant is answerable only to the Chief Justice, Honorable Home Minister, Honorable Chief Minister of the state. సరే, ఇది నేను మాత్రమే తీసుకునే నిర్ణయం కాదు. సీఎం గారితో మాట్లాడొస్తాను. సార్, ఇంకో ముఖ్యమైన విషయం. రాజకీయ పరిస్థితులకి లొంగిపోయి ఈ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేయను అని నాకు గ్యారంటీ ఇవ్వండి సార్. గోదావరి జిల్లాలోనే పుట్టి పెరిగాను. నా కుటుంబం, బంధుమిత్రులు ఇలా ఎందరో ఈ జిల్లాలోనే ఉంటున్నారు. అన్నింటినీ మర్చిపోయి నేను రంగంలోకి దిగి పని మొదలు పెట్టాక ఒక్క అడుగు వెనక్కి వేసినా అది నన్ను మాత్రమే కాదు సార్, ఈ ఆపరేషన్కి సంబంధించిన అందరినీ చావుదెబ్బ కొడుతుంది. ఎందుకంటే అందరూ జనారణ్యంలో తిరిగే మానవ మృగాలు. ఏమంటున్నారు మిస్టర్ రామనాథం? సడన్ గా ఆపరేషన్ డి ఫామ్ చేయాలా? రేపు ప్రతిపక్షాల వాళ్ళు, సంకీర్ణ పక్షాల వాళ్ళు చట్టసభలో నిలదీశారంటే ఏ సమాధానం చెప్పాలి? 8 మాసాలుగా ఒక పోలీస్ అధికారిని రాజీనామా చేయమని చెప్పి జీతమే లేకుండా అతనితో పని చేయించామే, అది చట్టంలో అవకాశం ఉండి చేశామా లేక ప్రతిపక్షాలను సంప్రదించి చేశామా? సరే, మీ ఇష్టం. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదు అనే బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు, 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరు స్కూల్లోకి వెళ్తున్నామే నాకు జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు, అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తన్నులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తన్నులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారాల ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చేస్తారా? వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా, కుస్తీ మాస్టర్వా? ఏ లెవెల్ ఎరగ తీసావు? ఇలా చూడండి,
వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్తో మర్యాద లేకుండా. స్టేషన్కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్. మీరు ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి ఎక్క. అందుకే వద్దు వద్దు అని చెప్పాను. విన్నాడా భాయ్? మన లాయర్ తో చెప్పే బెయిల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడయ్యా. బెయిల్ దొరకదు, బొంగు దొరకదు. సార్ ఎంత కంట్రోల్ చేసినా సిటీలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి సార్. కోట్లలో దూరి దొంగిలిస్తున్నారు, పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. గొడవలు చేసే వాళ్ళ మీద గుర్తుకి రంగునీళ్ళు జలమని చెప్పండి. సద్దుమణిగాక సాయంత్రం నిదానంగా పట్టుకోవచ్చు. సీజ్ చేసిన మెటీరియల్ వెయిట్ వేస్తున్నాను. 70 కిలోలు ఉంటుంది సార్. జమదగ్ని సార్, ఎఫ్ఐఆర్ లో 62.5 కిలోల లెక్క, మిగతా 7.5 కిలోలు సెపరేట్ గా తీసుంచు. నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపు నన్ను వదలలేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా ఆరిచ్చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నావన్న గిల్టీ ఫీలింగ్ లేదు. 5 పూట్ల నమాజ్ చేస్తున్నావే, అల్లా చూస్తాడన్న భయం లేదు. ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా. నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? సవాల్ చేస్తావా? నేను నడిచే మృగాన్నిరా. వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థలాన్ని మాటు వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడు నా కంటి చూపురించి తప్పించుకుని పోలేరు. కాల్ ఫర్ అన్ అర్జెంట్ మీటింగ్, క్విక్. భాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడాన్ని అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు ఉంచారో తెలుసా? వాడిని బొక్కలో తోయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో 2 గంటలు ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయ్ని అరెస్ట్ చేశాను. అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయ్ గన్నెత్తుతాడు, సహాయం శవాన్ని రాయికట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాని పంపించిన సరకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీద వేసుకుని లొంగిపోతాడా? నా సహాయం సేఫ్టీగా ఉన్నాడు అనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్ పగలగొట్టి డానీని షిప్పించేసి కృష్ణపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న IMEI నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకొచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు. పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకోవచ్చులేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్డ్ ఏం చేస్తున్నాడు? దీన్ని కుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకెన్ సార్. ఫైర్! చచ్చాడు యాదవ్. మఫ్టీలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న లేపడానికి ఎంతసేపు? ఏసి పారత పుత్తా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు. అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది.
నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేమని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో వాడి శవం ఒంటరిగా వెళ్ళదు. దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి చావింటికి వెళ్ళి వస్తున్నావా? ఇంత నీచరికి దిగజారుతారా? కన్న కూతురికి విషం పెట్టి చెప్పారే, అసలు మీరు మనుషులేనా? నీతో నన్నే ఇరికించినందుకు దాన్ని నా చేత్తోనే చంపలేకపోయానని బాధపడుతున్నాను. అసహ్యంగా మాట్లాడకు. నిన్ను సమర్థించుకోవడం కోసం కూతురికి రంగు కడతావరా కుక్క? రాయసింహం, ఇండియా మొత్తం ఎందరో రాజకీయ నాయకులు నా కోసం పనిచేస్తున్నారా? నీ ఆపరేషన్ డి నా ఎడంకాలు ఎంట్రు కూడా పీకలేదురా. ఆపరేషన్ డి ఫర్ డిఎస్పి సింహం అని నాకు తెలుసురా. డి అంటే డిఎస్పి సింహం కాదురా, డానీ. ఆపరేషన్ డానీ ఈ రోజే బయలుదేరతారా. ఆ లంబడి కొడుకు ఏ దేశంలో దాక్కున్న వాడిని వెతికి తీసుకొచ్చి నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ మాత్రమే కాదు, వాడిని కాపాడడం కోసమే కూతురిని చంపావని ప్రూవ్ చేసి నిన్ను ఊరికబో ఎక్కిస్తాన్రా. అలా జరగలేదంటే ఇక్కడే నిన్ను షూట్ చేసి నేను జైలుకి పోతాన్రా. What did you say? What was the comment about Indian police? You'll throw money at us and kick us like a slave? Come on, get up! Get up and kick! You, king of Indian Ocean? Indians are always king of Indian Ocean. Wherever you are in the world, one day I'll come in front of you. I'll arrest you. I'll drag you and put you back in the same place where you escaped from. And I'll make you realize the power of Indian police. ఏంటయ్యా అది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేశావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేశావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా, కాలు పోయినా, ప్రాణం పోయినా, ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి మానవు. నరసింహం, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకైనా అంతకు ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నిన్ను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము, ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. అన్సైడ్ గేమ్ ఆడతారా? ఓలిచ్చేస్తా. పౌడర్ సప్లై చేసే డానీ నుండి తీసుకొచ్చి దించే లారీ నంబర్ వరకు అన్ని తెలిసి పెట్టుకున్నాడు. వాడికి తెలియని ఒకే ఒక విషయం, నువ్వు నేను పార్ట్నర్స్ అని. అది కూడా తెలిసేలోగా వాడిని క్లోజ్ చేసేయాలి. నేను ఏర్పాటు చేశాను. కొలంబో నుంచి చాకు లాంటి వాడినొకరిని దించుతున్నాను. దొంగ బోట్లో వస్తాడు. కళ్ళు మూసి తెరిచేలోగా నరసింహాన్ని షూట్ చేసి వెళ్ళిపోతాడు. వచ్చేవాడు ఆచూకీ ఎవరికి తెలియడానికి వీల్లేదు. వాడు మాట్లాడే సెల్ నుంచి ఉండే రూము, తినే ఫుడ్ అన్నీ నువ్వే ఏర్పాటు చేయాలి. కోటర్కి బిర్యానీకి 200కి కక్కుర్తి పడి పబ్లిక్ మీద రాళ్లు రుబ్బుతారా? కొట్లు బద్దలు కొట్టి లూటీలు చేస్తారా? బలిసిందా మీకు?
చంపేస్తా. ఆ రోజు జలియన్వాలా బాగులో జనరల్ డయర్ అనేవాడు మన వాళ్ళ 4 కోట్ల మధ్య పరిగెత్తించి కాల్చి చంపాడు. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు. ఈ రోజు ప్రజల స్వాతంత్రానికి అడ్డుపడిన మీకు జలియన్వాలా బాగులో ఏం జరిగిందో చూపిస్తాను. ఎందుకంటే మీరు ద్రోహులు. ఫోర్స్ ఫాలెన్. 2 ఫేసెస్ ఫార్వర్డ్ మార్చ్. టాస్క్ పొజిషన్ చార్జ్. వీళ్ళు అరిచే అరుపులు విని రోడ్లో తప్పు చేయాలనుకున్న వాళ్ళు బెదిరిపోవాలి. ఓకే సార్, మన గజరాజుతో కుమ్మించేస్తాం సార్. కరీం బాయ్ చార్జ్. అద్దాలు పగలగొడతారా? షాప్ డ్యూటీ చేస్తారా? ఈరోజు మీరు అయిపోయారా? మీ అంతా చూడకుండా వదిలిపెట్టాం సార్. జమదగ్ని గారు అవుట్ ఆఫ్ డేంజర్ సార్. వాడి మాటలు బట్టి వాడు సిలోన్ వాడని హోటల్ వాళ్ళు చెప్పారు సార్. అక్యూజ్డ్ మొబైల్ ఫోన్ సార్ బాడీ దగ్గర దొరికింది. రై సిలోనోడి నంబర్ నుంచి కాలుస్తోంది. ఏ భాయ్ कैसे हो तुम? कौन? डी. डी అంటే डी तो दिल, डर, धड़कन, दुनिया, दोस्त, दुश्मन. तेरा दुश्मन डीएसपी సింహం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను చంపడానికి సిలో నుంచి మనిషిని తీసుకొచ్చి వాడిని చంపడానికి కారు తీసుకొచ్చావు. నాకు అన్ని తెలుసు. నిన్ను అరెస్ట్ చేయడానికి బాడీ తీసుకుని నీట్గా వస్తున్నాను. అక్కడే ఉండు. బండి తిప్పరా. భాయ్ని అరెస్ట్ చేద్దాం సార్. ఊరికే అన్నానయ్యా. ఈ ఫోన్ తీసుకుని భాయ్ ఇంటికి వెళితే తెలియకుండా రాంగ్ కాల్ చేశానని తెలివిగా చెప్తాను. Yes, Mr. D. Is Nasimam dead? Wait, I'll do. Okay. I will be at the Indian border tomorrow morning. Send Saham to pick up stuff. సార్, త్యాగరాజు భాయ్కి ఫోన్ చేస్తుంట సార్. రికార్డ్ చేయండి. త్యాగరాజు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? కరెక్ట్గా 6 నిమిషాలైంది సార్. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? 434. 30 గంటలు అక్కడ ఉంటాను. 434 సార్, కిలోమీటర్స్ అయి ఉంటుందా? లేదు, 30 గంటలు వస్తానని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు, లంచ్, నాటుపడవ వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్, హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 426 101 రాజమండ్రి. 434 పిన్ కోడ్ అయి ఉంటుంది. ఎస్ సార్. సార్, మేడపాడు సార్. ఎస్, కోస్టల్ ఏరియా. సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు. సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామనే ఉన్న ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో. సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్ల ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేనే వృత్తి చేయట్లేదు. నేనే తింటుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూవ్ ఉంటుందని వాచ్ చేయండి. ఏంటా ఆలోచన? ఏముంది? సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేటు. అందుకని సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ అయింది సీరియస్ గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతోందని అర్థం. భాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్ లో ఉంటాను. రీచ్ లో ఉండండి. ఓకే? హలో. నైట్ 1:30కి ఫోన్ రింగ్ అవగానే మొదటి రింగే ఫోన్ తీసావు. ఫోన్ చేస్తాడు. నరసింహం ఫ్యామిలీ నరికేసిన మాట చెప్తాడని ఎదురు చూస్తున్నావా? పగుంటే నన్ను నరకడానికి పంపించు. అంతేగాని పిరికి నా కొడుకులా నా కుటుంబానికి గురి పెడతావురా? మాట్లాడుతున్నావు. ఆయుధం లేని పోలీస్ అధికారి ఆత్మరక్షణ కోసం రౌడీల ఆయుధాలు తీసుకుని వాళ్ళని నరికేశాడని రేపు పేపర్లో వస్తుంది. ఇకపై పగ తీర్చుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ ఇంటి ఛాయలకు వచ్చే ఒక్కొక్కడు బెదిరి చావాలి. త్యాగరాజు, నువ్వు నా ఇంట్లోకి వచ్చావు. నేను తట్టుకున్నాను. ఏదో ఒకరోజు నేను నీ ఇంట్లోకి వస్తాను. అప్పుడు నువ్వు తట్టుకోలేవు.
సార్ మీ పాస్పోర్ట్ బ్లాక్ చేశారు. Danny, where are you? I am near the border, Madagascar. Please don't come anywhere near to India. Why? What is happening? Boy has been arrested by Narasimham. Also, he's trying to arrest me. You don't scare me. You give me Narasimham's number, I'll call him and blast him myself. త్యాగరాజు డానీ ఫోన్లో మాట్లాడుకుంటారు సార్. ఇప్పుడు డానీ మీ లైన్లోకి వస్తారు సార్. How are you, Danny? How do you know my number? How come you know my number? Third-rated criminal like you can get my number. You think I can't? Hey, cop! I am king of Indian Ocean. Hey, don't even dream of finding me. I'm coming after you. The day I see you will be the last day of your life. You want to see me? You want to see my face? Turn on your video call and see how I laugh at your stupid police force. Hey, Indian police, you all corrupted fellows. When I throw money at you like a bone, you run behind me like a dog. Then I kick you like a slave. Yabba! You African animal! Wherever you are in the world, I'll come in front of you. I'll arrest you. I'll drag you and put you back in the same cell where you escaped. And I'll make you realize the power of an Indian police! Indian police! Indian police! Tyagaraj, you sort out your issues. I have some problems with the Australian police too. I plan to pass my business for 6 months. I mean to move away from seas and be on land for some time. Captain! సార్ డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజ్తో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది. రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజ్ని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం. దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్ని. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది. ఇంట్లో ఇవ్వు లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, కొంచెం ఇచ్చేయండి మేడం. సార్ పార్సల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సత్యకార్ లోపలికి వెళ్ళింది సార్. ఇక బండి బయటికి వెళ్ళకూడదు. పిన్ని, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్ మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్, సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్ కాఫీ. She must have noticed that. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్ని అందులోనే ఉన్నాయి సార్. త్యాగరాజ్ ఇంట్లోకి వెళ్తున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. పిల్లలేరి ఏమండి, మీకు పార్సల్ వచ్చింది. ఏమిటిది? Are you dealing with drugs? Search! ఏమైంది? నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేను పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. Then shut up and stay away! ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండండి. సత్య మేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు, తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో నాకేం తెలీదమ్మా. బాబాయ్ కాఫీ. నా చైన్ లాక్కుని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తుంది? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క, మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచాను. తప్పు నరసింహం.
తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు, అన్నిటికీ కారణం నేనే. కమ్ ఆన్, అరెస్ట్ మీ. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది. బాయ్ ఏంటి బాయ్? 90 కోట్లు విలువ చేసే సరుకు ఇంతమంది దున్నపోతులా ఉన్నారనేగా నమ్మి పడుకున్నాను. మనిషిని చూసి దెబ్బలు తిని వాడిని వదిలేసొచ్చారు. కాదు బాయ్, నేను సరుకెక్కించి అక్కడే ఉండిపోయాను. మన వాళ్ళు కొంచెం ఆదపరిచారు. అలా అనడానికి సిగ్గులేదు. కృష్ణపట్టణం నుంచి విశాఖపట్నం వరకు సముద్ర తీరం మొత్తం ఇంతవరకు మన కంట్రోల్లో ఉంది. ఎవడై ఉంటాడు? ఒక్కడు 10 మందిని కొట్టాడంటే అది వాకల్పూడి డేవిడ్ అయి ఉండాలి. ఎలా చెప్తున్నావు? వాడు ఇంతకు ముందే మనకు తెలియకుండా 2 సార్లు సిలోన్ నుంచి సరుకు దింపాడు. అందుకే వాడి మీద అనుమానంగా ఉంది. వాడిని వదిలిపెట్టకు. ఏసై తక్కిన వాళ్ళకి భయం వచ్చేలా సాక్ష్యంతో ఏసై. మళ్ళీ పోర్తీరా, పోర్తీరా, మళ్ళీ పోర్తీ, తీరా. ఇదిగో చూడు సహాయం, నాకు దానికి ఏ సంబంధం లేదు. నేను రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదురా. చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను ప్రాణాలతో వదలాల్సిన అవసరం నాకు లేదు. వాడు రాయికి కట్టేసిరేట్రా. నేనేమి చూడలేదు, నేనెవరితోనూ ఏమి చెప్పను. ఈ సహాయం గురించి కాకినాడ మొత్తం తెలియాలి. నువ్వు చూసింది వెళ్ళి అందరితోనూ చెప్పు. దేవుడు దేవల్ల నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావమ్మా. ఎవడై ఉంటాడు? ఎంత ధైర్యం ఉంటే మన ఇంటి అమ్మాయి మీదే చెయ్యేస్తాడా? తప్పకుండా వాళ్ళు ఈ ఊరిలో ఏంటారు సార్. ఎవరైనా సరే వదలకూడదు. తమ్ముడు ఆవేశపడు. లేదన్నయ్య, గోల్డెన్ షిప్పింగ్ ఫ్యామిలీ మీద ఎవడి కన్ను పడినా వాడి ఊపిరాగిపోతుందని తెలియాలి. మేడపాడు ఏరియాలో 11 నుంచి 12 లోపు ఎవరెవరు బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్లారో వాళ్ళందరినీ నిలదీయండి. ఆడి కాళ్ళు చేతులు నరికి కంటైనర్లు ఎక్కించి మాల్దీవుల్లో పాతేస్తాను. పోలీసులకు తెలిసిన ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలియకూడదు. అలాగే సార్. సత్య, నీకు హెల్ప్ చేసిన ఎన్సీసీ మాస్టర్ నేను చూడాలి. బాబాయ్ రమ్మను. సరే. ఎనీ డెవలప్మెంట్స్? సార్, కాకినాడలో జరిగేది ఆయుధాల స్మగ్లింగ్ కాదు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్. టోటల్ సౌత్ ఇండియాకే కాకినాడని హబ్గా మార్చేశారు. ఏమంటున్నావు? సౌత్ ఇండియాలో ఇంచుమించు 2900 కాలేజీలు, 8500 హైయర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. ఒక కాలేజీకి 10 మంది, ఒక స్కూల్కి 5 మంది డ్రగ్స్ యూజ్ చేస్తేనే ఒక సంవత్సరానికి 1000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ అవుతుంది సార్. ఒక స్టూడెంట్ దాన్ని 1000 కోట్లు పెట్టుకుని యూజ్ చేయొచ్చు సార్. ఆ విషయం వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనిపెట్టలేరు. దానికి అడిక్ట్ అయ్యి వ్యాధిగ్రస్తులుగా మారిన తర్వాతే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. అది మాత్రమే కాదు సార్, సిటీలో చాలా చోట్ల డ్రింక్స్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ జరిపే కల్చర్ ఎక్కువ అవుతోంది. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ శాతం ఆడపిల్లలు దీనికి బానిసలవుతున్నారు. అంటే అధికారులందరూ నిద్రపోతున్నారంటావా? లేదు సార్, అక్కడక్కడ ఎప్పుడైనా డ్రగ్ కేసు కింద అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. బట్ అది మొత్తం సప్లైలో 5% కూడా ఉండదు. నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది? నువ్వు వెంటనే ఛార్జ్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఛార్జ్ తీసుకుంటే బాయ్ని సహాయాన్ని మాత్రమే అరెస్ట్ చేయగలం. పక్క ఆధారాలతో ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని డీటెయిల్డ్ గా తెలుసుకుని అటుపైన ఛార్జ్ తీసుకుని మొత్తం గ్యాంగ్ అంతటిని పిడికల్లో పెట్టి పిండి చేస్తాను. ఫ్యూచర్ లో బాయ్ మీద సహాయం మీద మనం తీసుకోబోయే యాక్షన్ కి త్యాగరాజు అనే వ్యక్తి హెల్ప్ఫుల్ గా ఉంటారనుకుంటాను సార్. ఎవరతను? ఈ ఊళ్ళో నంబర్ 1 బిజినెస్ మ్యాన్. 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా అంటావేంటి? వేరే దారిలేదు కావ్య. ఎప్పుడు కూడా నా ఉద్యోగం కారణంగా ఎవరిని కోల్పోకుండా జాగ్రత్త పడేవాణ్ణి. కానీ ఈరోజు ఒక అమ్మాయి కులాల్ని బలి చేశాను. మనసాక్షికి సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళడం మానేసి మన పెళ్లి కోసం ఇక్కడే ఉన్నానంటే నేను మనిషినే కాను. నేనిప్పుడు బయలుదేరతాను.
లగ్నం నాడు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాను. నువ్వు బయలుదేరు. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను పాయ మనిషిని తెలుసుగా సార్. వదిలేయా, వదిలా. జీపేకిచ్చండి. Danny sir, just be cool. Who are you? What's your name? I am Michael Gong. What are you doing here? I work on the ships. Show me your passport. What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. కరీం సార్, వాడిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్, గివ్ పాస్పోర్ట్. What did you say? What did you say about Indian police? Nothing. You said Indian police? సార్, వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు సార్. ఎందుకు నా కార్ని గుద్దా? నీ కార్ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది. అమ్మగారి సార్ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి? డిఎస్పీ నరసింహం వెనకాల తిరగడం మాని. అదర్వైజ్ యుల్ ఫేస్. ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి షిప్లకి పెయింట్ వేస్తాడా? ఏయ్, నేను ఆయన ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే, నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావేంటి? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, నువ్వేమైనా బ్రోకర్ వా? ఈ డ్రామాకి డిఎస్పీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి? అరే, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకునే పిల్లలాగా మాట్లాడావు. పేట రౌడీలాగా బజారు దానిలాగా నీచంగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా, అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాలుతాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడమే లవ్. ఇద్దరు 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా 2 గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్ పేరే లవ్. మహారాణిలా సిటీలో బతికేది. అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తుంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్? తన కళ్ళల్లో కన్నీరొస్తే నా గుండెలో రక్తం చెందుతుంది. సార్, ఐఎమ్ సారీ సార్. ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్.